తొలివార్తా న్యూస్. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సిబ్బందికి భద్రత ఏర్పాట్లపై సూచనలు జారీ చేసి ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 12, 2025న రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. సో వాళ్ళందరూ భక్తులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ప్రొటెస్ట్ చేసేవాళ్ళు కాదు, వాళ్ళు తిరుగుబాటుదారులు కాదు, మన శత్రువులు కాదు. ఇది ఒక్క అంశం మీరు గుర్తుపెట్టుకోండి ప్లీజ్. ఎప్పుడైతే ఒక వ్యక్తి అంటే ప్రజలు వాళ్ళు హ్యాపీగా లోపలికి దర్శనం చేసుకొని బయటకు వచ్చి చిన్న చిన్నవి ఉంటాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది, డిలే అవుతుంది, క్యూ లైన్స్ అవన్నీ కూడా మనసు దోచుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో వాళ్ళందరికీ కూడా ప్రాపర్గా దేవుడి దర్శనం కల్పించేలాగా మనమందరం కూడా ఖచ్చితంగా జామ్ అవుతుంది. మనం ఎంతమందిని పెట్టినా, ఎన్ని బ్యారికేడ్స్ వేసినా, ఎంతమంది ఇంకా ఇంకొక 50 మందిని ఎక్స్ట్రా చేసినా కూడా ఎవరో ఒకళ్ళు చేసిన తప్పుకి కంప్లీట్గా ఎక్కడో ఒక చోట ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు జామ్ అవుతుంది. క్లియర్ చేయండి. అండ్ మీరు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టుకోండి. 2 పెట్టించి ఇంపార్టెంట్ ప్లేసెస్లో. సో ఆ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వల్ల ఖచ్చితంగా మనకు ఉంది మన సిచ్యువేషన్. ఇది వస్తుంది, బెటర్ ఉంది, బట్ చాలా ఎండగానే ఉంటుంది. మీ హెల్త్ కూడా ఒకటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వాటర్ మాత్రం కంపల్సరీ అవైలబుల్. నిజంగా ఏదైనా ఏజ్ పర్సన్స్, నేనైతే ఏజ్ వాళ్ళకి బందోబస్తు చేయొద్దని చెప్తాను, కానీ నా ఏజ్ కాకుండా బయట నుంచి మరి ఎవరు వచ్చారనేది తెలియదు. అది ఒకసారి సెక్టర్ వైజ్ ఆఫీసర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఏమైనా ఇల్నెస్ ఉన్న వాళ్ళు, మన ఏ సైడ్స్ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా హెల్త్ ఇష్యూ ఏమైనా వస్తే ఇమీడియట్గా అటెండ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి సెక్టర్ ఇన్ఛార్జెస్. నెక్స్ట్ ఫైర్ యాక్సిడెంట్స్, నేను ఆల్రెడీ 5 వార్డ్స్ చెప్పడం జరిగింది. వాళ్ళు కొంచెం కేర్ఫుల్ ఉండండి. ఏ చిన్నది కూడా అలాంటి ప్రమాదం సంభవించినా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి దాన్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు స్నానాల దగ్గర నేను అట్రాక్ట్ చేయడం జరిగింది. ఏ ఒకటి కూడా అబ్జర్వ్ చేసినా, ఎవరైనా అన్నెసరిగా ఫొటోస్ తీసుకున్నా, లేదంటే ఎవరైనా ఈటీజింగ్ చేస్తున్నా ఇమీడియట్గా